హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచుకున్నారా? మీరు ఎట్లా అని చెప్పేసి నేను కింద కామెంట్ అయితే చేసాను గాయస్. ఇక మరి ఈ యొక్క వీడియోలో మనం న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్కి సంబంధించినటువంటి T20 సిరీస్ 5 T20 మ్యాచ్లకు గాను రేపు అయితే మనకి రేపు కాదు, ఈరోజు మనం చూసుకున్నట్లయితే 5th నవంబర్ రోజునైతే స్టార్ట్ కాబోతున్నాయి 2025లో. మరి ఈ యొక్క మ్యాచెస్కి మనం లైవ్ ఏ విధంగా చూడాలి అంటే మాత్రం సింపుల్గా ఈ యొక్క వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఎక్కడెక్కడ చూడొచ్చు అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అంటే మాత్రం మిస్ అవుతారు మీరే. ఓకేనా? మరి మనం లైవ్ ఏ విధంగా చూడాలి మన ఇండియాలో అంటే మాత్రం చాలా రకాలుగా మనం అయితే లైవ్ అనేది చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లైవ్ వచ్చేసి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో మీకు అయితే లైవ్ అనేది వస్తుందన్నమాట. సోనీ స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే ఈ యొక్క లైవ్ అనేది చూడొచ్చు. ఇంకా మరి అంతేకాకుండా మనం సోనీ లివ్ అప్లికేషన్లో కూడా మనం అయితే లైవ్ అనేది చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి కంపల్సరీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సోనీ లివ్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో కూడా చూడొచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే. ఇంకా మరి నెక్స్ట్ ఏంటంటే ఫ్యాన్ కోడ్ అప్లికేషన్ ఉంది కదా, ఫ్యాన్ కోడ్ అప్లికేషన్లో కూడా మీరైతే లైవ్ అనేది చూడొచ్చు అనమాట. ఫ్యాన్ కోడ్ అప్లికేషన్లో నాకు తెలిసి ఈ టూర్కి సంబంధించినటువంటి పాస్ అయితే తీసుకోవాలి. పాస్ తీసుకుంటే మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. ఓన్లీ 100 రూపీస్ ఏమో ఉంటుంది, 99 రూపీస్ ఆ రేంజ్లో మీకైతే ప్రైజింగ్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి వెస్టిండీస్ వాళ్ళు అక్కడ దీనికి అయితే సెట్ అవుతుంది, ఇక్కడ మీరైతే లైవ్ అనేది చూసేసుకోవచ్చు. ఇక మరి నెక్స్ట్ మరి ఈ యొక్క లైవ్ వచ్చేసి న్యూజిలాండ్లో ఏ విధంగా చూడాలంటే మాత్రం సింపుల్గా మనం చూసుకున్నట్లయితే మనకి TVN అనేటువంటి ఛానల్లో మీకైతే లైవ్ వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క లైవ్ వచ్చేసి స్కై స్పోర్ట్స్ క్రికెట్ న్యూజిలాండ్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో కూడా మీరైతే లైవ్ అనేది చూడొచ్చు. అది కాకుండా ఈ యొక్క లైవ్ వచ్చేసి టీవీ న్యూజిలాండ్ ప్లస్ అనేటువంటి ఛానల్స్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఇక మరి నెక్స్ట్ ఏంటంటే మరి ఈ యొక్క లైవ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఏ విధంగా చూడాలంటే ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్లో వస్తలేదంటే మాత్రం క్రిక్ బాజ్ వాళ్ళకి సంబంధించినటువంటి క్రికెట్ ఛానల్ ఉంది కదా విల్లో టీవీ, అందులో మీరైతే లైవ్ అనేది చూడొచ్చు అనమాట ఆస్ట్రేలియాలో. ఇకపోతే ఈ యొక్క లైవ్ వచ్చేసి మరి మనం వెస్టిండీస్లో ఏ విధంగా చూడాలంటే విల్లో టీవీలో, లేకపోతే కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లైవ్ వచ్చేసి ESPN క్రికెట్ ఇన్ఫో ఛానల్స్ ఉన్నాయి కదా, క్రికెట్కి సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్స్లో మీకైతే లైవ్ అనేది వస్తుందన్నమాట. మరి మిగతా కంట్రీస్ ఏ విధంగా లైవ్ చూడాలి అంటే మాత్రం సింపుల్ ICC టీవీ మీకైతే ఉంది కదా, ICC టీవీలో మీరైతే లైవ్ అనేది చూసుకోవచ్చు. ఇదర్ రాకపోతే కనుక ఇన్ కేస్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కావచ్చు అవి ఇవన్నీ చూస్తే నాకైతే ఏంది కనిపించింది అనమాట. ఒకవేళ కనుక మీరు ఏదైనా కంట్రీ మిస్ అయితే, మీరు ఆ కంట్రీలో ఉన్నారు, ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఛానల్ నాకు తెలియదు ఎట్లా చూడాలి ఈ యొక్క లైవ్ అని అంటే మాత్రం సింపుల్గా నాకు కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే నేను తప్పకుండా మీకైతే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. చెప్తా కంపల్సరీ, నేనైతే రిప్లై అనేది ఇస్తా. తెలియకపోతే తెలిస్తే మీకైతే దానికి సంబంధించినటువంటి రిప్లై అనేది కంపల్సరీ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క లైవ్ అనేది ఈ విధంగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఫ్రీగా అయితే చూడడానికి రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇట్లా ఈ రెగ్యులర్ బేసిస్లో మీకైతే లైవ్ అనేది ఈ యొక్క ఛానల్స్లో మీరైతే లైవ్ అనేది చూసుకోవచ్చు. మరి వీడియోకి అయితే ఇంత వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ సాల్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్.